ప్రతి ఉదయం లేస్తే మనకు రోడ్డు కనిపిస్తుంది. కానీ ఆ రోడ్డు కేవలం ప్రయాణానికి దారి కాదు, అది రక్తపు రేఖలతో నిండిన మరణగాథ. 2023లో భారత్లో దాదాపు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 1,72,000 మంది ప్రాణాలను కోల్పోయారు. 4,62,000 మంది గాయాల బారిన పడ్డారు. ఇవి కేవలం ప్రభుత్వం చూపిస్తున్న అంకెలు కావు. ప్రతి సంఖ్య వెనుక ఒక కుటుంబపు కన్నీరు విలపిస్తుంది. ఒక తల్లి గుండెల్లో రంధ్రం, ఒక చిన్నారి జీవితంలో శూన్యం కనిపిస్తుంది. రోజు ముగిసే సాయంత్రం అంటే 6 గంటల నుంచి 9 గంటల వరకు రోడ్డు మీద మృత్యువు నృత్యం చేస్తుంది. ఈ 3 గంటల్లోనే 20% ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ జామ్, పని అలసట, కోపం, నిర్లక్ష్యం లాంటివి కలిపి రోడ్లను రక్తరంగం చేస్తాయి. రాత్రి 12 దాటితే ప్రమాదాలు తక్కువగా ఉన్నా కూడా జరిగితే మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. వేగం, మత్తు, నిద్రలేమి ఇవే అర్ధరాత్రి రాక్షసులు. ఇంకా ఒక భయంకరమైన నిజముంది, అదే మే నెల. అవును, ఏడాదిలో మే నెల అత్యంత భయానక మాసం. 2023లో అత్యధికంగా మేలోనే 43,600 ప్రమాదాలు జరిగాయి. 16,700 మరణాలు రికార్డయ్యాయి. మే తర్వాత ఈ స్థానంలో జనవరి నిలిచింది. జనవరిలో 41,800 ప్రమాదాలు నమోదయ్యాయి. డిసెంబర్ కూడా తన వంతు రక్తగాథ రాసింది. 41,000 ప్రమాదాలు డిసెంబర్లో జరిగాయి. వేసవి వేడి, ఇయర్ ఎండింగ్ ఉత్సాహం కొంప ముంచేశాయి. ఈ కారణాలే మరణానికి ఆహ్వానమిచ్చాయి. మనం సాధారణంగా అనుకునే విషయం ఒకటుంది, వాన పడితేనో పొగమంచు కమ్మితేనో ప్రమాదాలు జరుగుతాయని అందరూ అనుకుంటారు కదా. కానీ నిజం మరీ భయానకంగా ఉంది. 3,70,000 ప్రమాదాలు స్పష్టమైన ఆకాశం కిందే జరిగాయి. అంటే ఎండలో, క్లియర్ స్కై వాతావరణంలో, పూర్తి వెలుగులోనే ఎక్కువ రక్తం పారిందట. వానలో 37,000 ప్రమాదాలు మాత్రమే జరిగాయి. పొగమంచులో 34,000 మాత్రమే రికార్డయ్యాయి. కానీ ఎండలో లక్షల సంఖ్య నమోదైంది. ప్రతి 10 యాక్సిడెంట్స్లో ఏకంగా 8 ప్రమాదాలు పూర్తి వెలుతురులోనే జరిగాయట. 2022తో పోలిస్తే 2023లో 4.2% ప్రమాదాలు ఎక్కువ. మరణాలు 2.6% పెరిగాయి. గాయాలు 4.4% ఎక్కువయ్యాయి. ఇది ఒక వ్యాధి, రోడ్ల వ్యాధి. ఇది వైరస్ కాదు, ఇది బ్యాక్టీరియా కూడా కాదు. ఇది మన మనుష్యుల నిర్లక్ష్యం. అందుకే ప్రతిరోజు ఒక కుటుంబం చీకట్లో మునిగిపోతోంది. ప్రతి గంట ఒక రక్తపు చుక్క రోడ్డుపై కారుతోంది. ప్రతి నిమిషం ఒక హృదయం ఆగిపోతోంది. ప్రశ్న మాత్రం ఒకటే, ఇది ఎవరి తప్పు? రోడ్లదా, వాతావరణమా, లేదా మనుషుల నిర్లక్ష్యమా? నిజం మాత్రం ఒక్కటే, సాయంత్రం 6 నుంచి 9 వరకు మే నెలలో ఎండలో రోడ్డు మీద మరణం ఎదురు చూస్తోంది. అందుకే జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించండి. మీకోసం మీ ఇంట్లో ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారని గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.